హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్ఎల్ఆర్ మా ఇంటి విందు. ఈరోజు ఛానల్లో నాటుకోడి ఫుల్ గ్రేవీ చికెన్ 20 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది మిర్చి పౌడర్, రాక్ సాల్ట్, పుదీనా అండ్ కొత్తిమీర, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటాలు. ముందుగా చికెన్ వాష్ చేసుకొని బౌల్లో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిగా పసుపు బాగా కలపాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కు పట్టేలా కలుపుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టు అందులోనే గరం మసాలా, సాల్ట్, మిర్చి పౌడర్ వేసి ముక్కలకు పట్టేగా బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 3 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీలో, సన్నగా కట్ చేయకుండా నడుస్తుంది, మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకొని చికెన్ పేస్ట్ చికెన్లో వేసేయాలి. ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి ఎలా వచ్చిందో చూడండి. ముక్కకు బాగా పట్టింది. బాగా కలిపి ఇందాక ప్యూరీ పట్టింది ఉంటుంది కదండి, అది కూడా వేసేయాలి. వేసేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ రెడీ అవుతుంది. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒక